హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో బగారన్నము బిర్యానీ రైసుల్లోకి అద్దరిపోయే టేస్ట్గా ఉండే చికెన్ కర్రీని ఎక్కువ మసాలాలు లేకుండా చాలా తక్కువ స్పైసీగా ఎంతో టేస్టీగా తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. రాగి ముద్దలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తయారీ విధానం చూసేద్దాము. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని చెక్క, లవంగాలు, యాలకులు చిటపట్లాడించండి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లి తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు దోరగా నూనెలో వేపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ టమాటాల ముక్కలు కూడా వేసుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మొత్తంగా కలుపుకొని దీంట్లోకి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ చికెన్ కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద చికెన్ మొత్తం చక్కగా ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. చికెన్ కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఉప్పు, కారం, మసాలాలు ముక్కలకు పట్టేలాగా మొత్తంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గ్రేవీ కోసం 1 కప్పు వాటర్ను కూడా పోసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. బగారన్నము, బిర్యానీ రైస్, రాగి ముద్దలోకి చికెన్ కర్రీ కొంచెం ఇలా పల్చగా ఉంటేనే బాగుంటుంది కదండి. గట్టిగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు. చివరిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకుని తర్వాత దించేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ చక్కగా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.